ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి కృష్ణా జిల్లాలో మరి ఇప్పటివరకు ఈ వాతావరణం మారడం వల్ల కానీ కొద్దిగా రైతులు ఆందోళనతో ఉండడం వల్ల కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టి రావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు, మరి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా జిల్లాలో ఉన్నటువంటి సమస్య మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో టోటల్ ప్యాడీ ఎస్టిమేటెడ్ వచ్చి 9,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, దాంట్లో లోకల్ కన్సంప్షన్ పోను టెంటేటివ్ గా ప్రొక్యూర్ చేయాల్సింది ఏదైనా కానీ ఒక 5,50,000 క్వింటాల్స్ కి టెంటేటివ్ గా పెట్టినారు. ఇంకా అదనంగా అవసరమైన చేసుకోవడానికి యంత్రాంగాన్ని మొత్తం కూడా రెడీ చేయడం జరిగింది. మరి దాని మీద ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో, లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే హార్వెస్టింగ్ జరిగితే, ఈ సంవత్సరం మరి మిషన్ కటింగ్ మొత్తం కూడా అంతకుముందు వరదలతో ధాన్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మిషన్ కటింగ్ రావడం వల్ల దాదాపు 1,53,261 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అంటే ఒక్కసారిగా రావడం వల్ల ఆ లోడింగ్ అన్లోడింగ్ కానీ మాయిశ్చర్ పర్సంటేజ్లో కానీ కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడింది. మరి దాని మీదనే మిల్లర్స్ అందరిని కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఉదయం కూడా, ఎందుకంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోహర్ గారు కూడా 2 సార్లు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం అవినాటి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రైతులు, మిల్లర్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేసాం, మాయిశ్చర్ పర్సంటేజ్ని మీరు ఎక్కడా కూడా, ఎందుకంటే 5% గవర్నమెంట్ దానికి కలిపి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా 17% ఉంటే 5% ఎక్స్ట్రా కూడా 1-2 ఎక్కువనా కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా దాని మించి ఉంటే ఆ వేమెంట్ లాస్ ఎలా ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేసుకుని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుందో దానికి తగ్గించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది దళారులు కూడా ఉన్నారని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవాళ నిర్ణయించుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో, ఎందుకంటే ఒక్కసారిగా ఈ మిషన్ కటింగ్ రావడం, దాంట్లో మాయిశ్చర్ పర్సెంట్ ఎక్కువ ఉండడం, మిల్లుల దగ్గర కూడా కంజెస్టెడ్ అయిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ఒకసారి అంతా కూడా అధ్యయనం చేసుకుని ఉన్న ఎంత స్టాక్స్ ఉన్నాయి ఇంకా రావడానికి అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమానికి ఈరోజు మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే కాకుండా, ఎందుకంటే ఒక్కసారిగా డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది మిషన్స్, బయట రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడే చూపించారు, కనీసం ఆ రంగు కూడా మారల. అలాంటి ధాన్యాలు కూడా వచ్చేయటం వల్ల మాయిశ్చర్ టైం కూడా ఎక్కువ తీసుకుంది డ్రైయర్స్లో. మామూలుగా ఒక బ్యాచ్ 4 hours తీసుకుంటే 8 hours తీసుకుంటుంది బ్యాచ్. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూసమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి కూడా చెప్పి, ఇంకా రైతులు ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటే ఎక్కడ కూడా వాతావరణం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా అది కూడా ఏదైనా గోడౌన్స్లో కూడా ప్రొక్యూర్ చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. మాయిశ్చర్ పర్సెంటేజ్తో సంబంధం లేకుండా ఇవాళ ఏదైతే మనం 5% ఇచ్చామో ఖచ్చితంగా దానికి తగిన విధంగానే ప్రొక్యూర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తే, కావాలని ప్రతిపక్షాలు కొంత రాద్ధాంతం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏమీ లేని విషయాన్ని అనేక సార్లు చేయాలని చూస్తున్నారు. ఇవాళ చూసాం, లాస్ట్ 5 సంవత్సరాలు రైతులు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డారో చూసాం. 2-3 నెలల వరకు కూడా డబ్బులు పడే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ 48 hours రైతుల అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఇవాళ మన జిల్లాలోనే చూసుకుంటే 280 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతుల అకౌంట్లో జమ అయి ఉన్నాయి. ఇంతకుముందు మొత్తం కూడా 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితి ఉన్నది. అలాంటిది లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియదు.